విజయవాడ మాతృభాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ 6వ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ముందు వీరంతా తెలుగు తల్లి విగ్రహానికి అంజలి ఘటించారు. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధప్రసాద్, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఈనాడు ఏపీ సంపాదకుడు ఎం నాగేశ్వరరావు, తెలంగాణ శాసనమండలి సభ్యుడు కవి గోరటి వెంకన్న, ఆచార్య కొలకలూరి ఇనాక్ తదితరులు మహాసభల్లో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు మహనీయుల ఫోటో ప్రదర్శనను అతిథులు తిలకించారు. కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో నేటి నుంచి 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం దేశ విదేశాల నుంచి 1500 మందికి పైగా కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు. పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు మరో 2 వేదికలను సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాల కోసం సిద్ధం చేశారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, కేబిఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సభలను నిర్వహిస్తున్నారు. నేర్చుకోవాలి అనేది పిల్లలకు కనుక గట్టిగా చెప్తే అది ఎప్పటికైనా సరే వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాతృభాషలో ఉన్న పట్టుని వేరే భాషల్లో కూడా సంపాదించుకోవడం చాలా తేలిక అవుతుంది. అట్లా ఆయన కపిల్ దేవ్ గారు ఫస్ట్ ఇండియన్ క్యాప్టెన్, ఇంగ్లీష్ మాట్లాడకుండా ఆయన క్యాప్టెన్ అయ్యారు. తర్వాత నేర్చుకున్నారు. అది భాషను నేర్చుకోవడం అంత కష్టమైన పని కాదు. కాబట్టి తెలుగు భాషకి వీళ్ళు చేస్తున్న కృషికి డెఫినెట్గా నేను ఒక్కసారి ధన్యవాదాలు చెబుతూ, ఇక ముందు కూడా సంస్థాగతంగా చేయమని చెప్పి ఆ సలహా కనుక మీకు ఉపయోగపడితే మాత్రం దానికి కావాల్సిన ఏమంటే బుద్ధప్రసాద్ గారు కానీ, లక్ష్మీప్రసాద్ గారు కానీ ఎప్పుడు వస్తుంటారు. కాబట్టి సంస్థాగతంగా చేయటానికి, ఇన్స్టిట్యూషనలైజేషన్ చేయడానికి నేను కూడా కొంత సహకారపడగలను. డెఫినెట్గా నేను ముందుంటానని చెప్తూ సెలవు తీసుకుంటాను. కృష్ణా జిల్లా రచయితల సంఘం మండలి బుద్ధప్రసాద్ గారికి ఒక తెలుగు బిడ్డగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గురించి, తెలుగు భాష గురించి అనర్గళంగా గంటల తరపున ప్రసంగించగలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఈ సమావేశంలో కనిపిస్తున్నారు. అయినా కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ సభా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలుగు జాతి అంటే మద్రాసీయులు కాదని, తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు రాష్ట్రం కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలర్పించినటువంటి పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలో తెలుగు తల్లి ముద్దుబిడ్డ, విలువలు కలిగిన పత్రికా స్వాతంత్ర్య నిర్మాత, ఆదర్శ జీవితం కలిపి తుది శ్వాస వరకు తెలుగు భాషా సాంప్రదాయాలను పరీక్షించుకోవటం పోరాడినటువంటి యోధుడు శ్రీ చెరుకూరి రామోజీరావు సభావేదిక నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కేబిఎన్ కళాశాల కార్యదర్శి కూడుగుంట శ్రీనివాస్ గారు, నారాయణ గారు, అదేవిధంగా ఈ సమావేశ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మీద నేర్చుకోవాలని తెలుగు మీద ప్రేమ ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ నిజాం